యేసు పవిత్ర హృదయం ప్రేమ యొక్క అగాధం. ప్రేమైన సోదర సోదరీమణులారా, యేసు పవిత్ర హృదయ మహోత్సవం కేవలం యేసు ప్రేమను గుర్తు చేసుకునే రోజు మాత్రమే కాదు, ఇది దేవుని హృదయంలోకి ప్రవేశించే ఆహ్వానం. బైబిల్లో హృదయం అంటే కేవలం భావోద్వేగాల కేంద్రం కాదు, అది మన వ్యక్తిత్వానికి, నిర్ణయాలకు, ప్రేమకు, విశ్వాసానికి మూలం. కాబట్టి యేసు పవిత్ర హృదయం గురించి మాట్లాడినప్పుడు మనం ఆయన ప్రేమ యొక్క లోతు, ఆయన కరుణ యొక్క అగాధం మరియు మనుషుల పట్ల ఆయన సంపూర్ణ సమర్పణ గురించి ధ్యానిస్తున్నాము. మొదటి పఠనంలో దేవుడు తన ప్రజల గురించి ఇలా అంటాడు: నేనే వారికి నడవడం నేర్పాను, నా చేతులతో ఎత్తుకున్నాను. ఇది కేవలం ఒక తండ్రి ప్రేమ కాదు, ఇది తన పిల్లవాడిని ఎప్పటికీ విడిచిపెట్టని దేవుని హృదయం. ఇశ్రాయేలు ఎన్నిసార్లు దేవునికి దూరమైనా దేవుడు తన ప్రేమను ఉపసంహరించుకోలేదు. ఎందుకంటే దేవుని ప్రేమ మన యోగ్యతపై ఆధారపడి ఉండదు, అది ఆయన స్వభావం. సువార్తలో యేసు ఇలా అంటారు: నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఈ విశ్రాంతి కేవలం జీవిత సమస్యల నుండి వచ్చే విశ్రాంతి కాదు, మనిషి ఆత్మలో ఒక లోతైన అలసట ఉంది. దేవుని నుండి దూరంగా జీవించే అలసట, ప్రేమించబడాలని కోరుకునే కాని ప్రేమను కనుగొనలేని అలసట, పాపంతో పోరాడే అలసట, తన విలువను నిరూపించుకోవడానికి నిరంతరం ప్రయత్నించే అలసట. సెయింట్ అగస్టీన్ ఒక గొప్ప మాట చెప్పారు: ఓ ప్రభువా, నీవు కొరకు మమ్మల్ని సృష్టించావు, నీ యందు విశ్రాంతి పొందే వరకు మా హృదయం అశాంతిగానే ఉంటుంది. యేసు పవిత్ర హృదయం మనకు చెబుతున్నది ఇదే. నీ హృదయం నాలోనే తన నిజమైన గృహాన్ని కనుగొంటుంది. సిలువపై యేసు ప్రక్క భాగం తెరవబడినప్పుడు అది కేవలం శారీరక గాయం కాదు, చర్చి తండ్రుల దానిని దేవుని హృదయం మన కోసం తెరవబడింది అని అర్థం చేసుకున్నారు. ఆ గాయం ద్వారా ప్రేమ ప్రవహించింది, ఆ గాయం ద్వారా కరుణ ప్రవహించింది, ఆ గాయం ద్వారా మనకు రక్షణ లభించింది. అందుకే పవిత్ర హృదయ భక్తి యొక్క కేంద్ర సందేశం: నీవు ప్రేమించబడుతున్నావు. నీవు పవిత్రుడివి కాబట్టి కాదు, నీవు పరిపూర్ణుడివి కాబట్టి కాదు, నీవు విజయవంతుడివి కాబట్టి కాదు, నీవు ఆయన కుమారుడివి, కుమార్తెవు కాబట్టి. ఈరోజు యేసు మనలను అడుగుతున్నారు: నీవు నా హృదయంలో విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ స్వంత శక్తిపై ఆధారపడటాన్ని విడిచిపెట్టి నా ప్రేమను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు పవిత్ర హృదయమా, నేను తరచుగా నీ ప్రేమను మర్చిపోతాను. నా హృదయాన్ని నీ హృదయంలో దాచిపెట్టు. నా అశాంతికి నీ శాంతిని, నా బలహీనతకు నీ కృపను, నా స్వార్థానికి నీ ప్రేమను ప్రసాదించు. నా హృదయం నీ హృదయంలా మారునుగాక. ఆమేన్. ఈరోజు మనం తీసుకెళ్లాల్సిన సందేశం: యేసు పవిత్ర హృదయం మన సమస్యల నుండి తప్పించుకునే స్థలం కాదు, మన హృదయం రూపాంతరం చెందే స్థలం. ఆమేన్.